నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు మనతో ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ సార్ నాగ చైతన్య భార్య శోభితా దులిపాల గారు సినిమాలకి దూరంగా ఉండబోతున్నారని ఒక నిర్ణయం తీసుకున్నారని ఒక సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. అసలు ఇది వాస్తవానికి నిజమా అబద్ధం మనకే తెలియదు. సో ఒకవేళ నిజంగా అదే నిజమైతే ఎందుకు మంచి సక్సెస్ లో ఉన్నటువంటి హీరోయిన్ ఇలా వెళ్ళిపోవడం ఏంటనేది ఆలోచిస్తున్నటువంటి అంశం. వాళ్ళ ఆలోచించాలు బుద్ధి లేకుండా వాళ్ళ అనవసరం వాళ్ళ విషయాలు మనం తలదొరుసు తప్పితే పెళ్లి అన్నాక ఒక కుటుంబంలోకి అమ్మాయి కోడలుగా అడుగు పెడుతుంది. సో ఆ కోడలుగా ఆ గతంలో ఆ విషయాల్లో ఏవైతే తప్పులు జరిగినాయో, వీటి వల్ల తేడాలు వచ్చినాయో ఆ తేడాలు రాకుండా జాగ్రత్త పడతాం. ఎవరికైనా ఏ కుటుంబం అయినా, నేనైనా, నువ్వైనా, మన కుటుంబంలో ఒకసారి ఒక తప్పిదం జరిగితే ఆ తప్పిదం మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతాం. కనుక ఆ పద్ధతిలో జరిగి ఉండొచ్చు. ఏముందమ్మా, గతంలో పిల్లలు కావాలి, అక్కడ తేడా వచ్చింది. సినిమాలో యాక్ట్ చేయకూడదు, అక్కడ తేడా వచ్చింది. కనుక కుటుంబం అక్కినేని ఫ్యామిలీ, నువ్వు అక్కినేని ఇంటికి కోడలు అవుతున్నావు, అది మనసులో పెట్టుకోవాలి. సో అక్కినేని కుటుంబం యొక్క గౌరవాన్ని ఈయన పెళ్లి చేసుకుంది, సినిమాలు బానేసింది, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సో అట్లాగూ కావాలని కోరుకుని ఉండొచ్చు. కోరిక మీద అమ్మాయి మ్యాగ్నానమస్ గా ఒప్పుకుని ఉండొచ్చు. నేను ఒక మంచి కుటుంబానికి, ఒక పెద్ద కుటుంబానికి కోడలు వెళ్తున్నాను కనుక నా పర్సనల్ ఇంట్రెస్ట్ కన్నా కూడా ఆ కుటుంబ గౌరవం, కుటుంబ మర్యాద ముఖ్యం అని అమ్మాయి అంగీకరించుంటుంది. అది శుభ్రంగా మెచ్చుకోవాల్సిన విషయం, గౌరవించాల్సిన విషయం. అంటే దీంట్లో కోడి మీద ఎంటుకలు ఆవిడ కెరియర్, ఆవిడ ఇప్పుడే అమ్మాయి పెద్ద సూపర్ స్టారే కాదు కదా, ఏం పెద్ద మహత్తరమైన బిజీ స్టారు కానే కాదు. ఏదో అవుతుంది మోడల్ గాను, ఇట్లా కొంచెం ఫెమిలియర్ చేస్తాను అంతే తప్పితే ఆ అమ్మాయి పోవటం వల్ల ఇండస్ట్రీకి ఏదో నష్టం అయిపోయేటట్టు, ఇండస్ట్రీ ఒక అమ్మాయి ఏడుగా చేయకపోతే ఇండస్ట్రీ మూల పడిపోద్ది అన్నట్టు ఈ పిచ్చి మాటలు తప్పితే అది చాలా మంచి నిర్ణయం. ఆ పిల్ల అది నిజమైతే నిజమని కూడా నిజం అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో జరిగిన ఈ తప్పిదాలు ఇప్పుడు మళ్ళీ జరగకూడదు అంటే ఖచ్చితంగా కొన్ని గతంలో ఏమేమి జరిగినా అది సర్దుబాటు చేసుకుని కరెక్ట్గా దాని ప్రకారం ముందుకెళ్తాం అనేది ఏ కుటుంబానికి, చైతన్య కుటుంబం కాదు, ఇంకో కుటుంబం, నీ కుటుంబమైనా, నా కుటుంబమైనా, మనం ఎప్పుడైనా మన ఏ కుటుంబంలో అయినా అలాంటి గతంలో ఒక తప్పు జరిగినా తప్పులు సరిదిద్దుకుంటానికి చూస్తాం, కానీ మళ్ళీ అదే తప్పు జరగడానికి అవకాశం ఇవ్వం కదా. అది జరుగుతుంది, సంతోషం. ఓకే. అండ్ గతంలో కూడా ఒక్క స్టార్డమ్ అనుభవించినటువంటి హీరోయిన్లు కూడా మ్యారేజ్ తర్వాత స్వచ్ఛందంగా బయటకు వెళ్ళిపోవడం, అంటే లైక్ కాజల్ లాంటి వాళ్ళని చూసుకుంటే కూడా మళ్ళీ రెండో ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా అంటే ఆ హోదాను అలా కాపాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? అసలు కరెక్ట్, తప్పే ఉందమ్మా. తప్పే ఉంది. వాళ్ళు పెళ్ళప్పుడు పెళ్ళయింది కానీ కొన్నాళ్ళు ఆ గ్లామర్ ఏజ్, పెళ్ళి అంటే ఏంటి, ఆ గ్లామర్ ఏజ్, కన్నెపిల్ల, కన్నె రోజు అనే ఈ గ్లామర్, ఆ గ్లామర్ తగ్గినప్పుడు ఓకే మనం చాలా ఎనఫ్ ఈజ్ ఎనఫ్, హ్యాపీగా పెళ్లి చేసుకుని సంసారం జీవితం చూసుకుందాం. ఆ ఒక స్టేజ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఏజ్కి తగిన వేషాలు వాళ్ళకి ఏదో స్టార్డమ్ ఉంది కనుక, పేరు ఉంటుంది కనుక, పబ్లిక్ లో పేరు ఉంది కనుక ఆ పేరుని అడుగుతారు. ఇప్పుడు మరంటే అడుగుతాం, ఏముంది మదర్ వేషం, చాలా మంది మదర్ వేషాలు వేస్తున్నాడు, ఒకప్పుడు హీరోయిన్ కాదు, అది వేస్తారు. దాంట్లో ఏముంది, అది రొటీన్. ఒక పేరు సంపాదించుకున్న స్టార్ కి అది మగైనా ఆడైనా ఒక స్టేజ్ అయినాక వాళ్ళ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ తీసుకుని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ పెద్ద ఏజ్డ్ క్యారెక్టర్ చేస్తూ ఉంటారు. అది సంతోషం. అంటే ఈ జనరేషన్ ఆర్టిస్టులు చాలా వరకు కూడా అంటే మదర్ క్యారెక్టర్లు కానీ, లేకపోతే ఇంకా కొంచెం అంటే బాబాయ్ క్యారెక్టర్ ఇలాంటి ఏమైనా ఉంటే కూడా చాలా మంది ఒప్పుకోవడానికి ట్రై చేయలేదు. నదియా చేయలేదు, నదియా బ్రహ్మాండం హీరోయిన్. అదే ఆ జనరేషన్ వాళ్ళు చేస్తున్నారు. ఈ జనరేషన్ లో అంత సీన్ ఎక్కడదమ్మా. ఇంకా ఇప్పుడు ఒక లాంగ్ రన్ హీరోయిన్లు ఎవరు లేరు. ఇప్పుడు వచ్చేవాళ్ళంతా ఇవాళ వస్తే రేపు పోతున్నారు. లాంగ్ రన్ హీరోయిన్లు ఉన్నప్పుడే వాళ్ళకి ఒక లాంగ్ రన్, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు హీరోయిన్ గా చలామణి అయిన వాళ్ళకి ప్రజల్లో ఒక ఇమేజ్, గుర్తింపు ఉంటుంది. ఏదో వచ్చారు, 2 సినిమాలు చేశారు, 3 సినిమాలు పోయే వాళ్ళకి దాని గురించి వాళ్ళ గురించి పెద్ద పట్టింపు. అవును సార్, ఒకప్పుడు హీరోయిన్, మీరు అన్నట్టు హీరోయిన్ అంటే ఒక 10 సంవత్సరాల పాటు అలా కంటిన్యూ అవుతున్నారు ఉన్న మనం చూసాం. ఇప్పుడు సమంత గానీ, కాజల్ గానీ, తమన్నా గానీ, దానికన్నా ముందు పోతే ఇప్పుడు రమ్యకృష్ణ గారు కానీ, సౌందర్య గారు కానీ, వీళ్ళంతా చాలా ఇయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏంటి 1-2 సినిమాలు చేస్తున్నారు, హీరోయిన్లు కనుమరుగైపోతున్నారు. ఎందుకంటే హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు తగ్గిపోతున్నాయి. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు 1-10 సినిమాలు వస్తే 1-6 సినిమాలో హీరోయిన్, లేకపోతే హీరోయిన్ కేవలం డాన్సింగ్ డాల్, బ్యూటీ డాల్ అంతే చెప్తే ఇంక దేనికి అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ యవ్వనం ఉన్నంత వరకు, ఆ క్రేజ్, ఆ గ్లామర్ ఉన్నంత వరకు, ఆ ఏజ్
కన్య వయసులో ఉండే గ్లామర్ ఉన్నంతకాలం ఉంటారు, బాగా పోతారు. పర్ఫార్మెన్స్ లేనప్పుడు పర్ఫార్మెన్స్ ఉంటే కదా, పర్ఫార్మెన్స్ లేక కొంతమంది ఓన్లీ గ్లామర్ని బేస్ చేసుకుని హీరోయిన్లు అవుతున్నారు. కొంతమంది టాలెంట్ ఉన్నా కథలు దొరకట్లేదు వాళ్ళకి అదృష్టం. ఇప్పుడు ఈ మందన ఉంది, రష్మిక మందన, అమ్మాయి అదృష్టం, అదృష్టం కెరియర్ కలిసి వచ్చింది, మంచి క్యారెక్టర్లు పడ్డాయి. ఆ కెరియర్ వచ్చినప్పుడు ఆ అదృష్టం ఏంటంటే మంచి క్యారెక్టర్ పడ్డాయి. దాంతో ఏమంటే ఎస్టాబ్లిష్ అవుతారు ఆర్టిస్ట్, నాట్ జస్ట్ హీరోయిన్. గ్లామర్ హీరోయిన్ కాదు, షీఈ్ అ పర్ఫార్మర్ అంటే. అలాగూ కొంతమందికి అదృష్టం, కొంతమంది సాయి పల్లవి అమ్మాయి పెద్ద అందగత్తే కాదు కదా, కానీ అమ్మాయి పర్ఫార్మర్ గా పెద్ద పేరు వచ్చేసింది, చేస్తారు నిజంగా డాన్సులు కానీ ఇంకోటి కానీ. పర్ఫార్మర్స్ కి ఎప్పుడు కూడా ఒక లాంగ్ రన్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ కానీ గ్లామర్ అమ్మాయిలకే అందాలు ఆరబోతా జస్ట్ ఏదో హాట్ సింబల్ గా కనబడి వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సినిమాల్లో కూడా తగ్గిపోయింది, హీరో ఓరియంటెడ్ కథలు ఎక్కువైపోయింది. గతంలోనూ హీరో ఓరియంటెడ్ కథలే ఉన్నా హీరోయిన్కి పాత్ర ఉండేది, హీరోయిన్కి పర్ఫార్మెన్స్కు ఇంకో దానికో పాత్ర ఉండేది. ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు అది ఎక్కడో రేర్గా 1-2 సినిమాల్లో హీరోయిన్ పర్ఫార్మెన్స్కి దొరుకుతూనే వెళ్తే, ఇదంతా హీరోయిన్ అనగానే రావడం 4 లవ్ సీన్లు, 2-4 పాటలు, ఎక్కడో క్లైమాక్స్లో 1-2 సీన్లు, కథం పేరు కథం, అంతా హీరో 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 అట్లా వెళ్ళిపోతున్నాయి కథలు. అందువల్ల వాళ్ళకి అది తప్పదు. థ్యాంక్ యూ సార్.